హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంటుంది, హెయిర్ డాండ్రఫ్ వస్తుంటుంది, చాలా రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. వాటన్నింటికి చెక్ పెట్టేలా నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే చూపించబోతున్నాను. మెయిన్లీ డెలివరీ అయిన మదర్స్కి అయితే హెయిర్ ఫాల్ చాలా అవుతుంటుంది. నాకైతే ఘోరంగా అయింది. నేను ఈ ఆయిల్ని 2 months అయితే యూజ్ చేశాను. నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు మంచి హెయిర్ కేర్ టిప్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే అండి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ అయితే ఇక్కడ మెంతులు, కలబంద, కరివేపాకు, మందారం పువ్వులు, మందారం ఆకులు. ఇప్పుడు వీటితోనే మనం ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ నేను ఇక్కడ మెంతులు, కరివేపాకు మిక్సీ పట్టుకున్నాను. ఇలా చేస్తే అందులో ఉన్న పోషకాలు ఆయిల్లో మంచిగా కలుస్తాయి. అండ్ ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులో కొబ్బరి నూనె యూజ్ చేయాలి. ఆయిల్కి వేరే ఆయిల్ అనేది యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఆయిల్లోకి మెంతులు, మందారం ఆకులు, పువ్వులు, కరివేపాకు, కలబంద వీటన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్ని లో ఫ్లేమ్ పైనే ఉంచాలి, లేకుంటే ఆయిల్ అనేది మాడిపోతుంది. లో ఫ్లేమ్ పైన ఆయిల్ని కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్ అనేది అందరికీ మంచిగా యూజ్ అవుతుందండి. హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న 2-3 డేస్కైనా హెయిర్ వాష్ చేసుకోవచ్చు, లేదంటే అప్లై చేసుకున్న 1 hour తర్వాత అయినా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిసేపు కలుపుకుంటూ మరిగించాక ఇక్కడ ఆయిల్ కలర్ అనేది లైట్గా చేంజ్ అయింది చూడండి. ఇలా లో ఫ్లేమ్ పైన ఒక 10 minutes అయితే మరిగించుకోవాలి. అండ్ ఆయిల్ కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయింది. ఇలా ఈ కలర్లో వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అండ్ ఆయిల్ అనేది పూర్తిగా చల్లారాక ఇలా ఆయిల్ని అయితే జల్లించుకోవాలి. లేదంటే మీ దగ్గర ఒక క్లాత్ ఉన్నా, లేదంటే ఇలా పల్చగా చున్నీ ఉన్నా అందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ మిశ్రమాన్ని మొత్తం అందులో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా గట్టిగా అయితే ఒత్తుకోవాలి. ఇలా చేస్తే మనకు ఆయిల్ అనేది మంచిగా సపరేట్ అవుతుంది. అండ్ మనం ఆయిల్ పెట్టుకునే ముందు హెయిర్ని అయితే మంచిగా దువ్వుకోవాలి. అండ్ ఇక్కడ ఆయిల్ని అయితే స్కాల్ప్కి మంచిగా అప్లై చేయాలండి. అంటే మనం మాడికి మంచిగా అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మనకి హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది. ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ రావు. ఇలా మంచిగా మాడికి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ చివరి దాకా ఆయిల్ అనేది మంచిగా అప్లై చేసుకోవాలి. హెయిర్ ఆయిల్ అప్లై చేయగానే దువ్వేస్తుంటారు. ఇలా దువ్వకూడదండి. ఒక 1/2 hour అయినా గ్యాప్ ఇవ్వాలి. హెయిర్ని ఇలా ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న 1/2 hour తర్వాత దువ్వుకుంటే మనకు హెయిర్ ఫాల్ ఉండదు. నేను చెప్పిన టిప్స్ అండ్ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.